శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం. దరిద్ర దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా టాప్ పొజిషన్కి చేరాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా జాతకంలో దరిద్ర దోషాలు, దౌర్భాగ్య దోషాలని కొన్ని ఉంటాయి. పుట్టుకతో జన్మ కుండలిలో ఈ దరిద్ర దోషాలు ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డా జీవితంలో డబ్బులు ఎక్కువ సంపాదించలేరు. సంపాదించిన డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు డబ్బు పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే ఈ దరిద్ర దోషాలు, దౌర్భాగ్య దోషాలు అనేవి తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. మనకి జాతకంలో దరిద్ర దోషాలు, దౌర్భాగ్య దోషాలు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ సంకేతాలు ఏంటంటే, మనం ఎంత బాగా డబ్బులు సంపాదించినా సరే ఆ డబ్బు నిలబడకుండా ఖర్చు అయిపోతూ ఉంటే మనకి జాతకంలో దరిద్ర దోషం ఉన్నట్లు గుర్తించాలి. అలాగే జీవితంలో ఎంత బాగా కష్టపడ్డా సరే డబ్బు ఎక్కువ మొత్తంలో సంపాదించలేకపోతే కూడా మనకు దరిద్ర దోషం ఉందని తెలుసుకోవాలి. అలాగే దరిద్ర దోషాలు, దౌర్భాగ్య దోషాలు ఉన్నప్పుడు భార్యా పిల్లలు గౌరవించరు, వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. బంధుమిత్రులు గౌరవించరు, బంధుమిత్రులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. చాలామంది ఈ స్థలం కలిసి రావట్లేదు, ఇంకో స్థలానికి వెళదాం, ఈ ఊరు కలిసి రావట్లేదు, ఇంకో ఊరికి వెళదామని ఊరు మారుతూ ఉంటారు. ఎన్ని ఊళ్ళు మారినా సరే ఎక్కడా కలిసి రాకుండా మొత్తం సంపాదించిన డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటే దరిద్ర దోషం, దౌర్భాగ్య దోషం ఉందని తెలుసుకోవాలి. రాజకుమారుల్లా బతికిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి సేవకుల్లా మారవలసి వస్తుంది. ఒకప్పుడు బ్రహ్మాండంగా బతికి తర్వాత తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ఉన్నత స్థాయిలో ఉండి ఒక్కసారిగా వ్యాపారం పడిపోవటమో, ఉద్యోగం పోగొట్టుకోవటమో ఏదో ఒకటి జరిగి జీవితంలో డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. వీటిలో ఏది మీకు కనిపించినా మీ జాతకంలో దరిద్ర దోషాలు, దౌర్భాగ్య దోషాలు ఉన్నట్లుగా గుర్తించాలి. అవన్నీ పోగొట్టే శక్తి పౌర్ణమి తిథికి ఉంటుందని తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు. మనకి తిథుల్లో పౌర్ణమి చాలా శక్తివంతమైంది. ఏ నెలలోనైనా పౌర్ణమి పరిహారాలు చేసుకుంటే దరిద్ర దోషాలు, దౌర్భాగ్య దోషాలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజు ఏం చేయాలి? ఆవు పాలతో శివాభిషేకం చేసుకోవాలి. చాలా సులభం. స్ఫటికలింగం ఉంటే స్ఫటిక శివలింగం, లేదా పాదర శివలింగం, లేదా నర్మదా బాణలింగం, ఏదైనా సరే పౌర్ణమికి తరచుగా ఆవు పాలతో శివాభిషేకం చేసుకుంటూ ఉంటే దరిద్ర దోషాలు, దౌర్భాగ్య దోషాలు తొలగిపోతాయి. అలాగే పౌర్ణమి తిథి రోజు పారే నీళ్లు దగ్గరలో ఉంటే ఆ పారే నీళ్లలో తెలుపు రంగులో ఉన్న పూలు విడిచిపెట్టాలి. పౌర్ణమి రోజు తెల్లటి పుష్పాలు పారే నీళ్ళల్లో వదిలిపెట్టడం, లేదా 9 గురువారాలు తెల్లటి పూలు పారే నీళ్ళల్లో వదిలిపెట్టడం చేస్తే దరిద్ర దోషాలు, దౌర్భాగ్య దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే అన్ని దరిద్ర దోషాలు పోగొట్టే శక్తి స్ఫటిక తాబేలుకు ఉంటుంది. తాబేలు బొమ్మల్లో రకరకాల తాబేలు బొమ్మలు ఉంటాయి. వాటిలో స్ఫటిక తాబేలుకు చాలా శక్తి ఉంటుంది. ఏ ఇంట్లో అయితే స్ఫటిక తాబేలు ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకుంటారో ఆ ఇంట్లో వాళ్ళకి దరిద్ర దోషాలు ఉండవు. డబ్బు పరంగా, వృత్తిపరంగా కలిసి వస్తుంది. ఈ స్ఫటిక తాబేలు కూడా ఇంట్లో ఎలా ఉంచాలి అంటే ఉత్తర దిక్కులో ఆ తాబేలు ఇంటి లోపలికి చూస్తున్నట్లుగా ఉండాలి. అంతేగాని ఇంటి బయటకు చూస్తున్నట్టు ఉండకూడదు. ఇంటి లోపలికి చూస్తున్నట్టుగా ఉత్తరం వైపు స్ఫటిక తాబేలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంట్లో దక్షిణ దిక్కులో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవాలి. ఆ ఫోటోకి ప్రతి మంగళవారం, శనివారం మొగలి సెంటు అలంకరించాలి. సెంటులో చాలా సెంట్లు ఉంటాయి. మనకు మొగలి సెంటు అని దొరుకుతుంది. ఆ మొగలి సెంటు చాలా శక్తివంతమైంది. మొగలి సెంటు మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామి ఫోటోకి బొట్లులాగా పెడితే దరిద్ర దోషాలు, దౌర్భాగ్య దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే అన్ని దరిద్ర దోషాలు పోగొట్టుకోవటానికి శుక్లపక్షంలో అంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి సోమవారాలు పారే నీళ్లల్లో కేజీ బియ్యం వదిలిపెట్టాలి. అలా చేస్తే దరిద్ర దోషాలు, దౌర్భాగ్య దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంకా మీకు వీలైతే వెండి లోహంతో చిన్న అర్ధచంద్రాకారాన్ని తయారు చేయించుకోండి. అంటే అర్ధచంద్రుణ్ణి వెండి సిల్వర్తో చేయించుకొని ఒక తెల్ల దారంతో మెళ్ళో వేసుకోండి. అలా వేసుకుంటే కూడా దరిద్ర దోషాలు, దౌర్భాగ్య దోషాలు తొలగింపజేసుకొని దానివల్ల డబ్బు పరంగా కలిసి వస్తుంది. జీవితంలో అత్యున్నత స్థాయిలో డబ్బు సంపాదించడానికి ఇవి విశేషంగా సహకరిస్తాయి. ఇవి చేసుకోండి. జాతకంలో ఎలాంటి దౌర్భాగ్య, దరిద్ర దోషాలు ఉన్నా వాటి నుంచి బయటపడి జీవితంలో డబ్బు పరంగా టాప్ పొజిషన్కి చేరండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.